యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్. భారత్ సైనిక రహస్యాలు పాక్కు చేరువేత. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్గా ఆరోపణలు. భారత్లో ఉంటూ పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్న పెద్ద రాకెట్ను భారత్ దళాలు ఛేదించాయి. ఈ కేసులో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సహా మొత్తం 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళంతా పాకిస్తాన్ నిఘా వర్గాలతో నిరంతరం రహస్య సమాచారం పంచుకుంటున్నారని దర్యాప్తులో తేలింది. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరువేస్తున్నారన్న సంచలన ఆరోపణలతో హర్యానాలో జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా ఈమె 2 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలకలం సృష్టించిన మహిళే కావడం గమనార్హం. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే మహిళ యూట్యూబర్గా కొనసాగుతూనే పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకు ఏజెంట్గా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భారత్ సైనిక దళాలకు చెందిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని ఈమె పాకిస్తాన్కు చేరువేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో హర్యానా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈమెతో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరో 6గురిని కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. జ్యోతి ట్రావెల్ వీసాపై పాకిస్తాన్లో కూడా పర్యటించినట్లు దర్యాప్తులో తేలింది. సికింద్రాబాద్ ఘటనతో లింక్. సుమారు 2 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో జ్యోతి మల్హోత్రా హంగామా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఆ సమయంలో జ్యోతి అక్కడ కలకలం సృష్టించడంతో భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పంపించి వేసినట్లు తెలుస్తోంది. తాజాగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్గా పట్టుబడడంతో అప్పటి ఆమె ప్రవర్తన వెనుక ఏదైనా కుట్రకోణం కూడా ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జ్యోతి అరెస్టుతో పాటు ఆమె నెట్వర్క్, గతంలో ఆమె కార్యకలాపాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. కాగా కొన్ని నెలల క్రిందటే ఆమె పహల్గామ్ను సందర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. దాంతో పహల్గామ్ ఉగ్రదాడికి ఆమెకు లింక్ ఏమైనా ఉందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.